అందరికీ నమస్కారం అండి. మా చిన్నపాటి ముచ్చట్లకు స్వాగతము. ఈరోజు మేము దొండకాయ పచ్చడి చేస్తున్నాము. కొంతమందికి ఏంటంటే మనం కూరగాయలు తెచ్చుకుంటాం కదా, ఈ మార్కెట్కి వెళ్ళి కొన్ని దొండకాయలు అది ఏమవుతుందంటే 2-3 రోజులు కాగానే మెత్తబడి పండు పారుతాయండి. ఇట్లా అన్నీ పడేయాలి, అంత రేటు పెట్టి ఎట్లా పడేసుకోవాలని బాధ అనిపిస్తుంది. నేనేం చేస్తాను అంటే కొన్ని ఇట్లా పండు పారినా కూడా కొంచెం మరీ మెత్తగానే పడేస్తాను. కొంచెం గట్టిగా ఉండి లోపల ఇట్లా రెడ్గా ఉంటాయి కదా, ఇవి అట్లాగా నేను పచ్చడి చేస్తాను. చాలా బాగుంటుంది పచ్చడి కూడా, పడేసుకోకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దొండకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ ఈ మనం చిన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, దూరగా ఉంటాయి కదా అవి, ఈ అందులోకి మనకు సరిపడా పచ్చిమిరపకాయలు, మనం ఎంత తింటే అంత, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకుంటారు కదా. నేనైతే మొత్తాగా కొన్ని వేసుకుంటున్నాను. అరకిలో ఉంటాయి ఇవి కాయలు. అరకిలోకి కొంచెం మన పిడికిడికి సరిపడంత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇది వెల్లుల్లిపాయలు, పల్లీలు, కొన్ని పల్లీలు గుప్పడన్ని, ఎక్కువ కాకుండా కొంచెం ఇష్టం తినే వాళ్ళని బట్టి. కానీ నేనైతే కొన్ని వేస్తాను, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అది కూడా. ధనియాలు కొన్ని ధనియాలు వేసుకోవాలని బాగుంటాయి. ఇది ఆవాలు, ఈ జీలకర్ర, జీలకర్ర కొద్దిగా ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే కొంచెం తాలింపులకి, ప్లస్ మళ్ళీ మనం నూరేటప్పుడు కూడా కొన్ని ఒక చెంచా వేసుకోవాలి. నేను గల్లుప్పు వేస్తాను, రాళ్ళుప్పు అంటారు కదా, అది వేస్తాను నేను. ఇదేంటంటే టేస్ట్ బాగుంటుంది. మనం ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఉప్పు కూడా కొంచెం చిటికెడంత పసుపు తాలింపులకి, అట్లాగే కొంచెం ఇంగువ, ఇవన్నీ వేస్తాను. దాంతోపాటు చింతపండు, కొంచెము ఎండుమిరపకాయలు, తాలింపులకు కూడా ఎండుమిరపకాయలు పడతాయండి. మళ్ళీ చింతపండు ఏంటంటే ఒక నిమ్మకాయ సైజు వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఒకరు ఉంటాయి కదా పచ్చళ్ళకి, ఏ పచ్చళ్ళకైనా కొంచెం నిమ్మకాయ సైజు అంతా మనం కొంచెం చింతపండు వేస్తే బాగుంటుంది. నేను నిమ్మకాయ ఉందనుకోండి, నిమ్మకాయ మన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలనుకుంటే చింతపండు కొంచెం వేస్తాను నేను. అది మన పులుపు మట్టి తినే వాళ్ళని బట్టి ఉంటుందని. ఇవన్నీ కావాల్సిన పచ్చళ్ళకు కావాల్సిన పదార్థాలు ఇవి. ఇప్పుడు నూనెలో కూడా నూనెలో వేయించుకోవాలి ఇవన్నీ. నేను చూపిస్తాను. స్టవ్ మీద ఇట్లా ప్యాన్ పెట్టేసుకొని, స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ మనం కొంచెమే ఆయిల్ వేసుకోవాలండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేయించాలి కదా, దానికోసం నేను కొంచెమే వేస్తాను, ఎక్కువ వేయను. ఆయిల్ కొంచెం ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసిన, అవి వేయగలరు కదా. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే అట్లాగే వేసినాం అనుకోండి, మొత్తం చిల్లి కంట్లో పడతాయి, అట్లాగే ముఖం మీద పడతాయి, మంట మండుతుంది. అందుకని నేను ఏం చేస్తాను అంటే కొంచెం సగం సగం చేసేస్తాను. పొడుగ్గా ఉన్న కాయల్ని కొంచెం మధ్యలోకి విరిసేస్తే చిల్లదు, మనకి మంచిగా వేగుతాయి అన్నట్టు. ఈ మిరపకాయలు కూడా నల్లగా ఉంటాయి కదా, కొంచెం పచ్చగా ఉండేవి, కారం ఎక్కువ ఉంటాయి, అందుకే చూసి వేసుకోవాలని మనం తినే మొత్తం బట్టి మనం వేసుకుంటాము. చాలా ఈజీగా ఉంటుంది అని పెద్ద అమ్మ ఎట్లా ఉంటుంది, ఎంతసేపు పడుతుంది అనుకోవద్దు మీరు, తొందరగానే అయిపోతుంది. ఇట్లా అన్ని సగానికి వేసినాం అనుకోండి, తొందరగా కూడా వేగుతాయి నూనెలో. చూసారా, ఇప్పుడు నూనె వేడైపోయింది. ఈ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే మనము పల్లీలు వేసుకుందామని. కొంచెం వేగుతాయి కదా, అప్పుడు పల్లీలు, ఇప్పుడు కొన్ని ధనియాలు, ఒక స్పూన్ అన్న, ఇప్పుడు కడిగి పెట్టిన కరివేపాకు అనేది, ఇది కూడా నూనెలో వేయించుకుంటే టేస్ట్ ఉంటుంది. ఈ కరివేపాకు ఎంత తిన్నా మంచిది కదా. ఇవి కొంచెము తాలింపులకు సరిపోద్ది. ఇది మంచిగా వేగనియండి, మంట కొంచెం తగ్గించుకోవాలి. రోలు ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు, నూరుకోవచ్చు అండి. కానీ నూనె ఈ మధ్యలో లేని వాళ్ళు ఏంటంటే ఇట్లా మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేగేసరికి మనం ఏంటంటే, నేను చింతపండు వట్టిగానే వేస్తాను నేను. కొంతమంది అలా వేయించుకుంటారు, నాకైతే ఇట్లా ఇష్టం, పుల్లగా ఉంటుంది. వట్టిదే కడిగి వేసేస్తాను నేను, నూనెలో వేయించకుండా వేసేసుకుంటాను మిక్సీ జార్లో. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు,
జీలకర్ర. జీలకర్ర ఏంటంటే ఈ తాలింపులకు వస్తుంది. ఇవి కూడా తాలింపులకి ఆవాలు ఇవన్నీ. కొంచెం ఉప్పు సరిపడా. ఇంకా కొన్ని ధనియాలు మిగిలినవి వేసాను. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి. ఇవి పల్లీలు, ధనియాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మొత్తం వేగిపోయింది. ఇది స్టవ్ తగ్గించుకొని కలుపుకోవాలండి. మంచిగా దూరంగా వేగినాయి కదా, స్టవ్ కట్టేసి మాడిపోతాయి అవి. ఇవి ఇందులో మిక్సీ జార్లో వేసుకోవాలి. అన్ని వేగిపోయినాయి చూడండి. దొండకాయలు మళ్ళీ వేయించుకోవాలి నూనెలో కూడా. అవి వేగేసరికి ఇవి చల్లారిపోతాయి. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నూనెలో బాగా వేయాలి దొండకాయలు. 3 స్పూన్లు వేసాను. ఆయిల్ వేడైపోయింది. దొండకాయ ముక్కల్ని కలుపుకుందాం మనం. ఈ మూత పెట్టద్దండి. మూత పెట్టి దిగులు వచ్చేస్తుంది. మూత పెట్టద్దు. ఇది ఇలాగా నూనెలో వేయించుకోవాలి. మంట తగ్గించుకోవాలి. కొంచెం తక్కువ మంటతోటే మనం నూనెలో బాగా వేయించుకోవాలి. ఇవి ముక్కలు మరీ చిన్నగా లేకుండా పర్లేదు. కొంచెం పెద్ద పెద్దగా ఉన్నా, ఎందుకంటే మనం రుబ్బుతాం కదా. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలని, మనం మాడిపోతే లేకపోతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, మాడిపోకుండా. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత మాత్రం అసలు పెట్టద్దండి, దిగురు వస్తుంది. ఈ నూనెలో వేగుతున్నాయి కదా, ఈలోపు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని చల్లారిపోయింది. ఇవి ఈలోపు మిక్సీ పట్టేస్తాను నేను. అది వేగేసరికి మిక్సీ ఇలా మిక్సీ పెట్టానండి. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, మనకు మిక్సీ తిరగాలి కదా. కొంచెం లైట్గా వాటర్ వేయచ్చు, ఏమవదు. కొంచెం మళ్ళీ ఇంకొకసారి పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. కొంచెం టైం పట్టుద్ది, ఒక 5-10 నిమిషాలు. ఎందుకంటే ఇది దొండకాయ కదా, కొంచెం వేగాలి. బ్రౌన్ కలర్ వచ్చేసింది, మంచిగా వేగింది. ఇప్పుడు నూనెలో వాటర్ తగలకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా చేసుకోవాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది స్టవ్ కట్టేసుకొని కొద్దిసేపు ఫ్యాన్ కింద పెడితే తొందరగా చల్లారిపోతుంది. ఎందుకంటే మన పల్లీలు అవన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఇవి తొందరగా చల్లారాలంటే ఇంకా కొంచెంసేపు ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టుకున్నాము చూడండి. నేను వేసేసుకున్నాం మొత్తం దాంట్లో జార్లో. చల్లారిపోయింది. వేడి చేసుకోవద్దు, జార్ ఖరాబ్ అవుతుంది, మిక్సీ ఖరాబ్ అవుతుంది. కొంచెం చల్లార పెట్టుకొని ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకొని ఇప్పుడు పట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మిక్సీలో వేసాను మొత్తం రెండు కలిపి. మెత్తగా అయిపోయింది. మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేయలేదు. ఆ ముక్కల దాంట్లో సరిపోయింది. నాకు మిక్సీ మంచిగా తిరిగింది, అయిపోయిందని. ఇది మనం తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టుకొని కొంచెం మనం, ఎందుకంటే అడుగు నూనె ఉంటుంది కదా, పడేయకుండా దీంట్లోనే మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి, 2-3. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు మనం అందులో వేసుకున్నాం కాబట్టి తాలింపులో ఎండుమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. ఎండుమిరపకాయలు లేని వాళ్ళు పచ్చిమిరపకాయలు ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిరపకాయలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఆవాలు కొన్ని, ఇప్పుడు జీలకర్ర అందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం కరివేపాకు ఇప్పుడు కడిగి పెట్టుకున్నాను. మనం అందులో కూడా నూనెలో వేయించుకున్నాం మనము. ఇప్పుడు తాలింపులో కొంచెం పసుపు, కొంచెం ఇందులో ఇప్పుడు ఇంగువ వేసుకుంటే మంచిదండి, ఒంటికి మంచిది, టేస్ట్ ఉంటుంది. చిటికెడంతా. తాలింపు అయిపోయింది. ఇప్పుడు తాలింపు అయిపోయింది. స్టవ్ కట్టేసి మిక్సీలో వేసిన పచ్చడి, దొండకాయ పచ్చడి రెడీ. ఇదంతా మొత్తం కలపాలి. చాలా బాగుంటుందండి పచ్చడి. దొండకాయలు అయ్యే పండు మారిపోయినాయి, మెత్తగా అయిపోయినాయి ఎలా అనుకుంటే ఇలా పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. ఏవైనా సరే, మంచిగా ఉన్న కాయలైనా లేత కాయలైనా ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం ఉప్పు చూసుకొని, ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు తక్కువ వేసుకోవాలి. నేను ఇందులో కొంచెము, నాకు నిమ్మకాయలు వేసుకోవడం అలవాటు అండి. కొంచెం చింతపండు అందులో వేసాను. ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు నిమ్మకాయ, లేకపోతే లేదు. నేనైతే కొంచెం వేస్తాను ఇందులో. నిమ్మరసం వేస్తే కొంచెం ఇంకా టేస్ట్ ఉంటుంది. ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.